మౌన వ్రతం చేస్తున్నారు. ఏ వ్రతం? మౌన వ్రతం చేస్తున్నారు. మౌన వ్రతం తెలుసా? మాట్లాడు, నాతో మాట్లాడు. ఎలా మౌన వ్రతం అంటే? మాట్లాడకూడదు ఆ రోజంతా. అది దీక్ష. వ్రతము అంటే దీక్ష అని అర్థం. ఈ నలుగురు కొండ మీద చిన్న ఇంట్లో కూర్చొని ఒక దీపమును వెలిగించుకొని దాని వైపు చూస్తూ వ్రతం చేస్తున్నారు. దీపం వైపే చూస్తూ ఇంకెవ్వరు మాట్లాడకూడదు తెల్లారిందాక. ఇది వాళ్ళ యొక్క దీక్ష. అయితే ఈలోపు ఆ కొండ మీద కాబట్టి గాలి వచ్చిందేమో, దీపం కాస్త ఆరిపోయింది. ఏం ఆరిపోయింది? దీపం ఆరిపోయింది. ఆరిపోయిన వెంటనే మొదటివాడు అన్నాడు, ఒరే దీపం ఆరిపోయిందిరా అన్నాడు. వీళ్ళు చేసేదేంటి? మౌన వ్రతం. ఈడేమంటున్నాడు? ఒరే దీపం ఆరిపోయిందిరా అన్నాడు. పక్కన వాడు చిన్నగా అన్నాడు రహస్యంగా, ఒరే మనం మౌన వ్రతం చేస్తున్నారా, మాట్లాడకూడదు అన్నాడు. ఏంటి? రెండో వాడు ఏమన్నాడు? మనం ఏం చేస్తున్నావురా? మౌన వ్రతం చేస్తున్నారా, మనం మాట్లాడకూడదు అన్నాడు. ఇక మూడో వాడు ఏమన్నా తక్కువ తిన్నాడా? వ్రతమంతా భంగం చేశారు కదరా మీ వల్ల అన్నాడు మూడో వాడు. ఇలా దీక్ష ఏంటి? మనము ఈ తెల్లవారిన దాకా మౌన వ్రతం చేయబోతున్నాం, ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు మూడో వాడు చీచి వాడు చేశారు కదా, వ్రతమంతా భంగం చేశారు కదరా అన్నాడు. నాలుగో వాడు అంటాడు, అమ్మయ్యా నేనైతే మాట్లాడలేదు అన్నాడు. ఏంటి? నేనైతే చూడండి ఇప్పుడు ఏమైంది? దీక్ష కాస్త ఏమైంది? వ్రతం కాస్త ఏమైపోయింది చెప్పండి? 21 రోజు కదా. పెద్ద కష్టమైతే కాదు కదా. ఒక పూట 2 పూటలు మీరు తినే వస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఒక పూట మీరు తిని 2 పూటలు ఉపవాసం ఉన్నా అది ఎప్పుడైనా కానీ మధ్యాహ్నం లోపు అని చెప్పాను. ఉండండి, దీక్షగానే ఉండండి. ఎందుకంటే ఇప్పుడు పాట పాడింది అదే, విడిపించే దేవుడు మన ప్రభు. ఏమండి, విడుదల చేస్తాడు. ఏ సమస్య అయినా సరే, ఏ రోగమైనా సరే, ఏ కష్టమైనా సరే, ఏ బాధ అయినా సరే, ఏ అప్పు అయినా సరే, ఏ అనారోగ్యమైనా సరే, ఎలాంటి ప్రమాదమైనా సరే ఆయన తప్పకుండా నిన్ను కాపాడుతాడు. కాబట్టి దీక్షలో వ్రతము అని బైబిల్లో ఉంది. ఉపవాస దినము మన టైటిల్ పెట్టి మనం పాంప్లెట్ రిలీజ్ చేసింది అదే. పైన హెడ్డింగ్ మీరు చూడండి, మన పాంప్లెట్ యూట్యూబ్లో పెట్టాం కదా, గ్రూపులో కూడా పెట్టాము. ఏముంటుంది హెడ్డింగ్? ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినముగా ఏర్పాటు చేసుకోండి. అది ఒక వ్రతం, ఒక దీక్ష. 21 రోజు ఒక దీక్షలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఈ దీక్షలో ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా మనము ప్రార్థనలో ఏకీభవించాలి, పాటల్లో ఏకీభవించాలి, వాక్యంలో ఏకీభవించాలి, అన్నిటిలో మనం ఏకీభవించాలి. కొంచెం కష్టమే, ఇంట్లో చాలా పని ఉంటుంది. కానీ ఈ దీక్షలో మనం ఉన్నాం. కొంచెం మనము ప్రయత్నం చేస్తే తప్పకుండా నువ్వు 21 రోజు పాలు పంపులు పొందొచ్చు. మొదటి మాట, సిలువ గురించి నేను మొన్న మీకు చెప్పాను. 23వ అధ్యాయం లోక సువార్త 34వ వచనం. సిలువ గురించి నేను మీతో మాట్లాడాను. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. చాలే, ఇది మొదటి మాట. సిలువ గురించి మీతో ఉపద్ఘాతం మాట్లాడాను. సిలువ అప్పటికప్పుడు ఉద్భవించింది కాదు. సిలువ మీద క్రీస్తు చనిపోయాడు అంటే 2000 సంవత్సరాల క్రితం అప్పటికప్పుడు జరిగింది అనుకుంటున్నారా? ఇది అనే కాదు. దీని వెనక దేవుని ప్రణాళిక ఉంది, తండ్రి యొక్క ఆలోచన ఉంది. ఈ సిలువ రోమా ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసిందంటే ప్రవచనము నెరవేర్పు. యేసుక్రీస్తు సిలువలో వేలాడదీయబడ్డాడు, సిలువలో మేకులతో కొట్టబడ్డాడు, తలపై ముళ్ళ కిరీటము, ముఖంపై ఉమ్ములు, ఏమండి 39 కొరడా దెబ్బలు. ఇవి అప్పటికప్పుడు జరిగాయనుకుంటున్నారా మీరు? ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనం ఉంది. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనములో
శాపగ్రస్తుడైన మనిషి కోసం ఆ రోజే దేవుడు ఒక మాట చెప్పాడు. స్త్రీ సంతానానికి ఆ వైరము వైరము. ఇది ప్రవచనం, ఇది ప్రవచనము. అంతటితో ఆగలేదు. ఇప్పుడు మనము కీర్తనకారుడైన దావీదు రాసిన 150 కీర్తనలో 22వ కీర్తనకి వెళ్తే ప్రవచనం ఉంటుంది. చదవండి. 22వ కీర్తన 16వ వచనం. నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఇది ఎప్పుడు ఇది ప్రవచనము? ఏమండి, క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలకు ముందు వ్రాయబడిన మాటలు ఇవి. మీరు అనుకుంటున్నారా అప్పటికప్పుడు యేసు వచ్చాడు, చచ్చిపోయాడు సిలువలో? కానే కాదండి. దావీదు గారు ఈ కీర్తన రాసినప్పుడు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు ముందు జరిగింది ఈ ప్రవచనం. 22 మొదటి వచనం చదువు. నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు? తల్లి, నన్నెందుకు విడిచిపెట్టావు నువ్వు? ఇది సిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట కాదా? 18వ వచనం. నా అంగీ కొరకు ఏమేశారు? చీట్లు వేశారు. ఆ రోజు యేసుక్రీస్తు అంగీని తీసి పంచుకుందాం అనుకున్నారు. కానీ అది నిలువుటంగి, చాలా అద్భుతంగా ఉంది యేసు వేసుకున్న అంగి. దాన్ని చూసినప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటంటే, అరే చీచితే బాగుండదు, అలా ఒక మొక్క వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని పంచుకోవటం కంటే ఒకరిని తీసుకోవటం మంచిదని దానికోసం చీట్లు వేశారు. ఈ ప్రవచనము ఇప్పుడుది కాదండి. ఇది 1000 సంవత్సరాల క్రితము దావీదు గారు ఈ మాటలు ప్రవచించాడు. ఈ ప్రవచనమే ఆగిందా? యెషయా గ్రంథానికి వెళ్ళండి. 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, మనుషులు చూడనొలని వాడుగా ఉండిపోయాడు. స్వరూపము లేదు, సొగసు లేదు. సిలువలో యేసును చూసినటువంటి తల్లి మరియ తల్లి గుండెలు పగిలిపోయాయండి. వాస్తవానికి ఒక తల్లి చూడకూడని దృశ్యము. యేసును ఏ విధంగా చిత్రవద చేశారో యేసు తల్లి అయిన మరియ అక్కడే ఉందండి. గుండెలు బాదుకుందండి, గుండెలు బాదుకుంది. అయ్యో నా కొడుకు ఎంత శ్రమ. ఆమెకు గుర్తొచ్చింది, ఆమె గుర్తు చేసుకుంది ఏమిటి తెలుసునా? ఆ రోజు సుమియోను అనే ఒక దైవజనుడు ప్రవచించిన ప్రవచనం. అమ్మ, నీ గుండెల్లోకి ఖడ్గము దూసుకొని పోతుంది. అది గుర్తొచ్చింది. స్వరూపము లేదండి, సొగస్సు లేదు. ఎంత సుందరుడు యేసు. సుందరుడు అనే పాటలు తెలుసా మీకు? యేసు మీద. యేసు ఎంత అందగాడో తెలుసా? యేసు ఎంత అద్భుతంగా ఉంటాడో తెలుసా మీకు? సొలొమోను ఏమంటుంది? 10,000 మంది పురుషుల్లో 10,000 మంది పురుషులు ఉన్నప్పటికీ కూడా నా ప్రియుడిని నేను గుర్తుపట్టగలను, అంత అందగాడు ఆయన. అర్థమైందా? అలాంటి దేవుణ్ణి, అలాంటి ప్రభువుని స్వరూపము లేకుండా, సొగసు లేకుండా చిత్రవద చేసి ఆ శిలువ మీద యేసును గుర్తుపట్టలేకుండా పోయారు. ఈయన యేసా అన్నట్టుగా. అయితే మనము ఏ వచనము చదివామో లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం, అదే వాక్యము ఎక్కడ దొరుకుతుందంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనములో ఇది ప్రవచనం ప్రకారంగానే మొదటి మాట పలికాడు ఆయన. అవునా? పెట్టెను. అతడు ఏమి భాగించుకున్నాడు? ఎలయనగా మరణము నొందునట్లు దారపోషను ఆయను అనేకములు పాపములు భరిస్తూ తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసెను. ఇది ప్రవచనం. మొదటి మాట 700 సంవత్సరాలు యేసు ఈ భూమి మీదకి రాకముందు
ఏషియా ప్రవచించిన ప్రవచనము 700 ఏళ్ళు ముందే ఈ ప్రవచనం ఉంది. తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసిన వారు ఎవరంటే ఆయన ప్రభువైన క్రీస్తు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ఏం చేయాలి? శిక్షించాలా? శపించాలా? వీరిని నాశనం చేయి నాయన అన్నాడా? వీరిని లేకుండా, వీరి నట్టు లేకుండా చేయన్నాడా? వీళ్ళు ఉండటానికి లేదు భూమి మీద, వీరి కుటుంబాలు నాశనం అయిపోవాలని కోరుకున్నాడా? ఏమండి, ఈ లోక సంప్రదాయం ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను. కానీ యేసు ఆ ప్రేమను మనకు చూపించాలి, అలాంటి బోధన నేర్పించాలి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని సిలువలో పలికిన 7 మాటలు ముత్యాలు లాంటివి. ఈ మాటలు పలికినప్పుడు ఆయన ఈ హాస్పిటల్లోనో, లేకపోతే బెడ్రూమ్లోనో, లేకపోతే మంచం మీదనో, లేకపోతే శాపం మీద పడుకొని ఆఖరి క్షణాల్లో పలికిన మాటలు కాదండి. కలువరి సిలువలో అనేకమైనటువంటి బల్లెపు పోటు, రక్తసిక్తమైనటువంటి శరీరము, నాగేడు సాళ్ళ వల్ల ఈపు దున్నబడింది, తలపై పొడుగాటి మేకుల్లాగున్నాయి ఆ ముళ్ళు, అలాగనే కుర్చిపడేశారు. 3 మేకులు, 6 అంగనాల మేకులు యేసు చేతుల్లో కాళ్ళల్లో పొడిచేశారు. ఆకాశానికి భూమికి మధ్యలో యేసును వేలాడదీసినప్పుడు ఆయన ఆఖరి క్షణంలో మాట్లాడిన మాటలే సిలువలో పలికిన 7 మాటలు. అందులో దీన్ని ఏమనాలంటే ఫస్ట్ మాట అనొచ్చు, లేక 1వ మాట అనొచ్చు, లేక మొదటి మాటని కూడా అనొచ్చు. ఇంగ్లీష్లో ఏమంటాం? ఫస్ట్ అంటాం. తెలుగులో ఏమంటాం? మొదటిది అంటాం, లేదా 1వ మాట అంటాం. 1ని మనం ఎక్కువగా 1కు ఉన్న విలువ, ఫస్ట్కు ఉన్న విలువ, మొదటి దానికి ఉన్న విలువ 2వ దానికి ఉండదు. ఏమండి, ఎప్పుడైనా విన్నారా అండి? ఫస్ట్ ప్రైజ్ ఎలా ఉంటుంది? విలువ. ఫస్ట్ ర్యాంకు ఎంత? విలువ. పార్ట్ 1 సూపర్, పార్ట్ 2 వెళ్ళలేదు. అర్థమైందా? ఏదైనా ఫస్ట్. మొదటి భార్యే, రెండో భార్య. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్టే అంతే. దాంట్లో ఏమాత్రం సందేహము లేదు. 1 అనే పదం గురించి మీకు చెప్పాలంటే ఒక మాట మీకు చూపిస్తాను, చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం, ఒక 5 నిమిషాలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. 1 నాకు కనపడింది. ఎవరు? ప్రసంగి అయిన సొలొమోను అంటాడు, మరణము కంటే మించింది ఒకటి చూశాను నేను. 1 మరణానికి మించింది ఏమిటి? ఆడొక అమ్మాయిని చూపిస్తాడు, ఒక స్త్రీని చూపిస్తాడు. ఈ స్త్రీ వాళ్ళలో పడకుండా ఎవడు తప్పించుకోవడం రాస్తాడు. ఏమండి, ఇది మరణం కన్నా భయంకరమైంది తెలుసా మీకు? ఈరోజు అనేక మంది వ్యభిచారం అనే ఉచ్చులో పడిపోయారు, బయటికి రాలేకపోతున్నారు. ఏమండి, ఈ వ్యభిచారంలో పడిన వాడు బయటికి రాలేకపోతున్నాడు, అలవాటు పడిపోయాడు. ఇటు భార్యని ఏడిపిస్తున్నాడు, పిల్లల్ని ఏడిపిస్తున్నాడు, కుటుంబాన్ని బాధ పెడుతున్నాడు, ఇంట్లో మనశ్శాంతిగా భార్య పిల్లలు ఉండలేకపోతున్నారు వీడు చేసేటువంటి పనికి మాలిన పని వల్ల. అందుకే మరణము కంటే భయంకరమైనది ఒకటి నేను చూశాను, అది స్త్రీ వ్యామోహములో పడిన వాడు. వాడి గురించే మాట్లాడతాడు ఇక్కడ ప్రియమైన దేవుడు. ఏషియా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం. ఏషియా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం. నా కుడి చేయి చేసెను, నేను వాటిని పిలువగా ఒక్కటి కూడా ఆగిపోలా. దేవుడు ఆకాశాన్ని భూమిని నిర్మించినప్పుడు, పర్వతములను పర్వత శిఖరాలను ఆయన నిర్మించినప్పుడు, సముద్రములను ఆయన చేసినప్పుడు, ఈ యొక్క ఏమంటారు ప్రకృతిని ఆయన నిర్మించాల్సి వచ్చినప్పుడు అవునుగాక 6 రోజుల్లో ఈ సృష్టి యావత్తును చేసినప్పుడు ఆయన దేన్ని రమ్మంటే అది వచ్చేసిందంటే, ఏమి కమ్మంటే అది అయిపోయిందంటే. ఆకాశ పక్షులు అవునుగాక,
సముద్రములో జలములో నివసించే చేపలు అవునుగా కంటే, ఆకాశ నక్షత్రాలు అవునుగా కంటే, చిన్న జ్యోతి పెద్ద జ్యోతి, సూర్యుడు చంద్రుడు అవునుగా కంటే, భూమిని అవునుగా కంటే, ఆకాశం అవునుగా కంటే అయిపోయింది. ఆయన పిలవగా ఒక్కటి కూడా ఆగిపోలేదు. ఆయన రమ్మంటే ఇప్పుడు చెప్పు, ఆయన చిటికేస్తే ప్రకృతి అలా ఊగాల్సిందంటే. ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని గొప్ప గొప్ప, అసలు కొన్ని వందల స్టేర్లు అమెరికాలో అంటే ఏది 110 స్టేర్లు అది కూలిపోయింది. ఆ? ఎంత పెద్ద స్టేర్లు. ఏముందండి దేవుడు ఒక ఊపు ఊపాడు అనుకో భూమిని, ఏమైతే ఈ బిల్డింగ్లు చెప్పండి. మనం కట్టుకున్న గాలి మేడలు అంటారు చూడు, అట్లా అయిపోతుంది. అంటే దేవుడు ప్రకృతిని పిలవగా ఒక్కటి కూడా ఆగిపోలేదు. అన్ని ఒకటి ఒకటి అన్ని ఒక్కొక్కటి వచ్చి అని చెప్పినట్టు విన్నాడు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం 1 23:14. ఇదిగో వెళుతున్నాను అన్నిటిలో ఒక్కటి కూడా తప్పిపోలేదు. ఓ యెహోషువ నాయకత్వంలో జరిగినప్పుడు సంఘటనలో యెహోషువ కూడా ముసలివాడైపోయాడు ఈ అధ్యాయంలో. యెహోషువ కూడా వృద్ధుడైపోయాడు ఈ అధ్యాయంలో. యెహోషువ కూడా మోషే మాదిరిగా ఆఖరి రోజుల్లో ఉండిపోయాడు. చనిపోతారని యెహోషువకు అర్థమైంది. అర్థమైనప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరిని దగ్గరికి పిలిచి ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన దేవుడు చెప్పిన ఒక్క మాట కూడా తప్పిపోలేదు. పాటించండి మీరు, ఆయన మాట తప్పేవాడు కాదు అని గద్దించి వారికి చెప్పటం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ఒకటి మొదటికి ఉన్న మాట. రేపు మొదటి గురించి మాట్లాడతాను. సిలువలో పలికిన ఫస్ట్ మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించు. బేతనీయ గ్రామానికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు మార్తా మరియా ఇద్దరు యేసును స్వీకరించినప్పుడు, ఆ ఇంట్లో యేసు ప్రభుకు భోజనం చేయాల్సి వచ్చినప్పుడు మార్తా అంటుంది, ప్రభువా నీకు చింత లేదా? నేను ఎంత కష్టపడుతున్నాను, మరియను దగ్గర కూర్చోబెట్టుకున్నావు, నాకు కొంచెం సహాయం చేసిద్ది, పంపించు అంటే యేసు ప్రభు అన్నమాట చెప్పండి. మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులని విస్తారమైన పనులు పెట్టుకుని ఉన్నావు తల్లి. అవసరమైనది చూపించాను చెప్పండి. అవసరమైనది ఇలా చూపిస్తున్నాను కదా, ఒక్కటి అది ఏంటి? అవసరమైనది ఒకటి ఉందమ్మా, అది ఉత్తమమైనది మరియ సంపాదించుకుంది. నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని ఇలాంటి ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు ప్రగతి కాలనీలో ఏమైంది? వచ్చి మందిరంలో కూర్చొని దేవుని సన్నిధిలో ఏడవచ్చు కదా. బిడ్డలు తిరుగుబోతుగా ఉన్నారు, తాగుబోతులుగా ఉన్నారు, భర్తలు మాత్రం లేదు, ఇల్లంతా ఎట్లా ఉంది, గందరగోళంగా ఉంది, ఇంటికి వస్తే ప్రశాంతత లేదు, ఆత్మీయ జీవితం అట్టడుగున పడిపోతా ఉంది. ఎంతసేపు ఉన్నా సంపాదించాలి, కూడబెట్టాలి, బ్యాంకులో పెట్టాలి, ఇదే ఆలోచనలో ఉన్నాం. దేవుని ఆలోచన గురించి కానీ ఆత్మీయ జీవితంలో కాస్త మనం మండే విధంగా ఆత్మీయ జీవితం రేపు పొద్దున దేవుని రాజ్యానికి చేరాలి అన్న ఆలోచన లేకుండా బతుకుతున్నాం. మార్తా మార్తా, నువ్వు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని అల్లాడిపోతున్నావు, కానీ అవసరమైనది ఒకటి ఉంది, ఆ ఉత్తమమైనది మరియ సంపాదించుకుంది. ఈరోజు ఇక్కడ ఉన్న మీరు ధన్యులు, యెహోవా మీకు సహాయము చేయను గాక. ఎందుకు ధన్యులు అని చెప్పానంటే, ఉత్తమమైన దానికోసం మీరు ఇక్కడికి వచ్చారు. ఉత్తమమైనదంటే ఏంటి చెప్పండి? ఉత్తమమైనదంటే ఏంటి అర్థం చెప్పండి? మంచిది. మంచిది సంపాదించుకుందమ్మా మరియా, నువ్వేమో పోగొట్టుకుంటున్నావు. ఇంకొక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం, నేను ముగిస్తున్నాను. 9:25. ఒకటి మాత్రం నాకు తెలుసు, ఇంతకు ముందు నేను గుడ్డివాడిని. ఏంటి ఒకటి తెలుసు నాకు? ఏం తెలుసు? ఈ అధ్యాయంలో గుడ్డివాడు అని రాయబడి ఉంటుంది. గుడ్డివాడు మొదటి వచ్చాడు, గుడ్డివాడు. వీడి గురించి యేసు ప్రభు శిష్యులు అడిగిన మాట ఏంటంటే, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు కారణమా, వీడి అమ్మా నాన్న తల్లిదండ్రులు కారణమా? ఎవరు కారణం? ఎవరు పాపం చేస్తే వీడు గుడ్డివాడిగా పుట్టాడు? నిజంగా కదా,
ఈరోజు మనం కొన్ని కొన్ని కుటుంబాల్లో కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు వారి యొక్క ప్రవర్తన చూసినప్పుడు వీడు ఇలా చెడిపోవటానికి ఎవరు కారణం? ఈ కుటుంబం ఇలా చిందరబిందరం అయిపోవడానికి ఎవరు కారణం? ఇల్లు శాపగ్రస్తంగా మిగిలిపోయిందే వీళ్ళు కారణమా? లేకపోతే వీళ్ళ పితరుల కారణమా? వీళ్ళ అమ్మా నాన్న కారణమా? ఎవరు చేసిన పాపమో దీన్ని చుట్టుకుంది? పిల్లా జల్ల లేకుండా ఇల్లు ఇలా శాపగ్రస్తం అయిపోయింది. అభివృద్ధి లేకుండా ఇల్లు ఇలా శాపగ్రస్తం అయిపోయింది. ఫలింపు లేకుండా ఇల్లు ఇలా శాపగ్రస్తం అయిపోయింది. ఎవరు చేసిన పాపం అయి ఉంటుంది అని ఒకవేళ ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు జవాబు మీకు దొరుకుతుంది కూడా. అందుకే పితరులు జాగ్రత్త. మన తల్లిదండ్రులు చేసిన పాపాలు, మన పితరులు చేసిన పాపం తప్పకుండా 3-4 తరాలు బైబిల్ సెలవిస్తుంది. ఎన్ని తరాలు? 3-4 తరాలు మన పిల్లల మీద కొడుతూ ఉంటాయి. అభివృద్ధి లేకుండా చేస్తాయి, ఫలింపు లేకుండా చేస్తాయి, ఆశీర్వాదం లేకుండా చేస్తాయి, శాపానికి గురి చేస్తుంది. ఏమాత్రం సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు. అయితే ఆ గుడ్డివాడు యేసు ప్రభు వచ్చాడు, ఆ గుడ్డివాడిని బాగు చేశాడు. బాగు చేసిన బాగుపడ్డావురా మంచిదిరా అని చెప్పాల్సిన వాళ్ళు పోగొట్టి, రే ఎలా బాగుపడ్డావు, ఎవరు బాగు చేశారు? ఇక్కడ ఈ అధ్యాయం అంతా ప్రశ్నలే. అంటే ఎందుకు బాగుపడ్డాడు కదా. మీరు ఎప్పుడైనా గమనించారా? మంచి పని చేస్తుంటే మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది, కానీ ఎందుకు చేస్తున్నావు, నువ్వే ఎందుకు చేయాలి ఏమండి? లేరా అటోళ్ళు? చెడ్డ పని చేస్తే ఆపరండి, మంచి పని చేస్తే ఆపుతారు. మేము ఒక ప్రాంతానికి వెళ్తే ఈ మధ్యకాలంలో మొన్న వారమే వెళ్తే 4 సార్లు వచ్చారు ఆ వీధిలో ఉన్న వాళ్ళు. ఏమని? పైన బాకాలు సౌండ్ ఎక్కువైందండి, మీరు సౌండ్ పెడుతున్నారు అని. చూడండి, పల్లెటూరు కదా. ఆ పాస్టర్ గారు పాపం నేను వచ్చానని ఆయన సౌండ్ ఎక్కువ పెడుతున్నారు. ఏదో ఊరి ప్రజలు వింటారు బాగుపడతారని ఆయన బాధ. అని 4 సార్లు వచ్చారు. ఏంటి నేను పాస్టర్ గారిని అడిగితే, అయ్యా ఎంత అన్నిల ప్రాంతం, అందుకే సౌండ్ ఎక్కువ పెడితే ఒప్పుకోరు. కానీ ఆయన ఒక మాట అన్నారు, ఇక్కడ ఒక డ్యాన్స్ పార్టీ పెడితే తెల్లవారులు ఎగురుతారయ్యా. ఏంటి ఏంటట అర్థమైంది మీకు? నేను ఒక డ్యాన్స్ పార్టీ పెడితే ఎవరు మాట్లాడరు సార్. ఇక్కడ ఒక వీధిలో బాకాలు పెట్టి పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టి ఇక్కడ డాన్సులు వేస్తా ఉంటే ఊరు వాడంతా కూడా ఎవడు కూర్చోమండో, ఎవడు వచ్చి ఏడేంటి గోళనండో. మరేంటి? మంచి పని ఆపటానికి సైతాను గాడు ఎప్పుడూ ఉంటానే ఉంటాడు. భయపడకండి అని మంచి పని చేసేవాళ్ళు ముందుకు వెళ్ళండి, చెడగొట్టే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుడే ముందుకు నడిపించును గాక. అయితే ఆ గుడ్డివాడిని అడుగుతున్నారు, ఎలా బాగుపడ్డావురా, ఎవడు బాగు చేశాడు నిన్ను? ఇవన్నీ నాకు తెలియదండి. ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఒకటి తెలుసు నాకు, చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి ఈ రాత్రి ఒకటనే మాటలు మీకు చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ ఫస్ట్కు ఉన్న విలువ, ఒకటికి ఉన్న విలువ, మొదటికి ఉన్న విలువ దేనికి లేదు. అందుకే పరుగు పందెంలో పోరాడేవాడు ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలనుకుంటాడు. బైబిల్ క్విజీలో పోరాడేవాడు ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలనుకుంటాడు. ఈరోజు 10th రాస్తున్న వారు ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకుంటాడు. ఎవరు కూడా ఫస్ట్ ఉండాలని కోరుకుంటాడు, కానీ ఆఖరిలో ఉండాలని ఎవరు కోరుకోడు. మొదటి మాటకు కూడా అంతే విలువ ఉంది. తండ్రి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అవసరమైనది ఒకటి ఉంది అమ్మా వార్త, అవసరమైనది ఒకటి ఉంది, అదే సంపాదించుకుంది. మరి ఆ ఉత్తమమైన దాన్ని సంపాదించు. రండి, రేపైనా మన వీధిలో ఉన్నవారిని, మన బజార్లో ఉన్నవారిని, మన ఇంటి పక్కన ఉన్నవారిని, మన సంఘంలో కొంతమంది ప్రార్థనకు రాని వారిని పోగు చేసి మీరే మందిరానికి నడిపించి దేవుని రాజ్యానికి వారసులు కండి. దేవుని రాజ్యం కొరకు పాటుపడండి. దేవుని సువార్తను ప్రకటించండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనను అందరిని బలపరిచినందుకు, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క కూడెక్కు ఈ 3వ రోజు ఎంతమంది అయితే హాజరయ్యారో వారందరినీ పేరు పేరున దీవించండి. రాని వారు రేపు రావడానికి ప్రేరేపించండి. అనేక మంది ప్రాంతంలో ఉన్నారు, ఎందుకో నాయన నీ సన్నిధికి రాలేకపోతున్నారు, వారిని కూడా నడిపించండి.
మా యవనస్తుల కొరకు, అయ్యా మా పురుషుల కొరకు, స్త్రీల కొరకు, వృద్ధుల కొరకు, చిన్నపిల్లల కొరకు, బాలింతల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, పిల్లలు లేని వారి కొరకు, ఉద్యోగం లేని వారి కొరకు, అయ్యా 10th రాస్తున్న బిడ్డల కొరకు, నాయనా అలాగనే తండ్రి ఇదిగో నాయనా ఈ ప్రాంతంలో అనేక కుటుంబాలు రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, కనికరించండి. దయచేసి మా ప్రార్థన అంగీకరించి సహాయం చేయమని యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న వారిని, అలాగనే తండ్రి నాయన మా సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని రేపు ఈ విధంగా కలుసుకోవడానికి మమ్మల్ని నడిపించమని, మళ్ళీ ఈ రాత్రి అంతా మాకు తోడై ఉండమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని